స్టూడెంట్స్ తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ కావడానికి వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ ఇవాళతో అయితే క్లోజ్ కాబోతున్నాయి. అయితే మీరు ఇవాళ వరకు అయితే ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఇవాళ మాత్రము లాస్ట్ డేట్ పెట్టుకోండి. అలాగనే వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీరు కంపల్సరీగా మీ ఆప్షన్స్ అయితే ఫ్రీజింగ్ అన్నది చేయాలి. అంటే ఇవాళనే లాస్ట్ డేట్ దానికి కూడా. సో మరి ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే ఈ 27/6/2004 వరకు అయితే మీరు ఆప్షన్స్ అయితే ఫ్రీజింగ్ చేసుకోవాలి. మరి ఫ్రీజింగ్ అంటే ఏంటిది, ఎలా చేసుకోవాలి? చేసుకోకుండా మాత్రం మీ ఆప్షన్స్ అన్నీ ఎగిరిపోతాయి అండి, మీన్స్ అన్నీ జీరో అయిపోతాయి. మళ్ళీ మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఇవాల్టి లోపు మాత్రం ఫ్రీజింగ్ చేసుకోకుంటే మాత్రం మీ ఆప్షన్స్ అయితే కనిపించవు, మీ సీట్ వచ్చే అవకాశం అయితే కోల్పోయిన వాళ్ళు అవుతారు. దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మీరు జనరల్గా మీరు ఏదైతే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటున్నారో అలాగనే క్యాండిడేట్ లాగిన్ అయితే కావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ కనిపిస్తుందో ఆ పేజీలో మీరు ఎన్ని కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకున్నారో లేదో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి అండి, వెరిఫై చేసుకోండి అన్న ఆప్షన్స్ ఉన్నాయా లేవా అనేది. చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ చూస్తున్నారుగా లాస్ట్ సేవ్డ్ ఆప్షన్, ఇది అవసరం లేదు మనకు, ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ కింద హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి సేవ్ ఆప్షన్స్ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మనకు పైన మీరు ఎన్నైతే ఆప్షన్స్ పెట్టుకున్నా అన్ని ఆప్షన్ చూపిస్తున్నాయా లేవా అన్నది ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మన స్టూడెంట్కి మనం ఎవరినైతే గైడ్ చేస్తున్నామో ఆ స్టూడెంట్కి 59 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, వ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ వ్యూ సేవ్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎన్నైతే ఆప్షన్స్ ఇచ్చినాయో అన్ని ఆర్డర్ ప్రకారం ఉన్నాయా లేవా విత్ కాలేజ్, నెక్స్ట్ కోడ్, కాలేజ్ నేమ్తో పాటు కోడ్తో పాటు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ అలా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, మీరు ఫైనల్గా మళ్ళీ ఒకసారి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత సో ఇలా ఫైనల్గా మీరైతే అన్ని ఆప్షన్స్ మీరు ఇప్పటివరకు పెట్టుకున్నాయో లేదనుకుంటే ఇప్పుడే ఆప్షన్ పెట్టుకుంటా అయితే ఆ ఆప్షన్స్ అయినా సేవ్ అయినట్టు. సో ఫైనల్గా ఇవన్నీ చేసిన తర్వాత లాగౌట్ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో లాగౌట్ అన్న దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పైన ఇలా కనిపించడం జరుగుతుంది కదా, సేవ్ లాగౌట్, నెక్స్ట్ సేవ్ అండ్ లాగౌట్ అండ్ కన్ఫర్మ్ టు లాగౌట్ అండ్ క్యాన్సిల్ లాగౌట్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, సేవ్ అండ్ లాగౌట్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, సేవ్ అండ్ లాగౌట్, సో కన్ఫర్మ్ లాగౌట్, నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిల్ లాగౌట్ అని ఉంది కదా. సో ఇందులో మీరు కనుక చేయాల్సింది ఏంటంటే, సేవ్ అండ్ లాగౌట్ అంటే సేవ్ లాగౌట్ చేస్తే ఆల్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి అవైలబుల్ వెన్ లాగ్డ్ ఇన్ అండ్ అన్సేవ్డ్ ఆప్షన్ విల్ బి డిస్కార్డ్. అంటే మీరు కనుక సేవ్ చేస్తేనే ఏదైతే ఆప్షన్స్ చేసుకున్నారో ఆ ఆప్షన్స్ అన్నది ఫైనల్గా మనం పెట్టుకున్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సేవ్ అండ్ లాగౌట్ చేస్తే ఫైనల్గా మీరు పెట్టుకున్న ఆప్షన్స్ని ఫ్రీజింగ్ చేసినట్టు, అందులోనే మీకు ఏదో కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అని అర్థం. సో ఫైనల్గా మీరు ఏం చేయాలి అంటే, సేవ్ అండ్ లాగౌట్, మనం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ మర్చిపోయాం. సో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ లాగౌట్ మీద క్లిక్ చేయడం ద్వారా సో ఫైనల్గా మీ ఆప్షన్స్ ఫ్రీజింగ్ అన్నది జరిగింది. ఫ్రీజింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే కాలేజ్ పెట్టుకున్నారో అవన్నీ ఫైనల్గా ఇలా చూపించడం జరుగుతుంది. సో ఇలా కనుక చేస్తే మీరు ఫైనల్గా ఫ్రీజింగ్ అన్నట్టు చేసినట్టు దాని అర్థము. సో ఇలా చేస్తేనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్, మన ఛానల్లో చాలా ఇలా పాలిసెట్కి సంబంధించిన యూస్ఫుల్ కంటెంట్ చాలా ఉంది. అలాగనే మనకు ఒక యూట్యూబ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో ఒక్కసారి కనుక అందులోకి వెళ్ళి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.